ఆది పర్వము ద్వితీయాశ్వాసము. ఈ అశ్వాసమునందు గరుడుని కథ, దేవదానవులు సముద్రము మదించి అమృతము సాధించుట, దేవదానవ యుద్ధం, వినతా దాస్యం, నాగుల శాపం, గరుడుని జనం, వినతా దాస్య విముక్తి, పరీక్షిత్తు మహారాజు శాపం, సర్పయాగ విశేషాలు వర్ణించబడ్డాయి. నాగులకు శాపము. కశ్యప ప్రజాపతి భార్యలైన వినతా కద్రువలు తమకు సంతానం కావాలని భర్తను కోరారు. కశ్యపుడు వారిని మీకు ఎలాంటి పుత్రులు కావాలి అని అడిగాడు. కద్రువ తనకు ప్రకాశవంతమైన దేహాలు కలిగిన పుత్రులు 1000 మంది కావాలని కోరింది. వినత తనకు వారి కంటే బలవంతులైన 2 పుత్రులు కావాలని కోరింది. పుత్రుల కొరకు కశ్యపుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. యాగ ఫలితంగా కద్రువకు 1000 అండాలు, వినతకు 2 అండాలు కలిగాయి. ముందుగా కద్రువ అండాలు పక్వం చెంది 1000 మంది నాగ కుమారులు జనించాయి. అందుకు వినత ఉక్రోషపడి తన అండాలలో ఒకదానిని బలవంతంగా చిదమింది. దాని నుండి సగము దేహంతో జన్మించిన అనూరుడు, ఎందుకు అమ్మా తొందరపడి అండాన్ని చిదిమావు? నీ వలన నేను సగం దేహంతో పుట్టాను. ఈ దేహం కలిగినందుకు కారణమైన నీవు నీ సవతికి దాసివి అగుదువుగాక అని శపించాడు. ఆ తరువాత తాను సూర్యునికి సారథిగా వెళ్లాడు. అనూరుడు వెళుతూ తన తల్లితో, అమ్మా 2వ అండాన్ని జాగ్రత్తగా కాపాడు. దాని నుండి పుట్టేవాడు మహాబల సంపన్నుడు. అతడి వలన నీకు దాస్య విముక్తి కాగలదు అని చెప్పి వెళ్లాడు.